హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. 50 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం ఏమన్నా మార్చుకోవాలా, మన మెథడ్ ఫాలో అవ్వచ్చా అని. నేను ఒకటే చెప్తానండి, మీకు ఏజ్ కాదు, ఫ్రంట్ పార్ట్లో హెవీ చెస్ట్ ఉండి కిందకి జారిపోయినట్టు ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కొంచెం పెంచుకోవాలి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అది ఏజ్డ్ వాళ్ళ మిడిల్ ఏజా అనేది సంబంధం లేదు. కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా చెస్ట్ జారిపోయింది, హెవీ చెస్ట్ ఉండి, అలాంటి వాళ్ళకి అలా చేయాలన్నమాట. లేదు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ 5 ఇంచెస్ అలా తీసుకుంటారు. 6 ఇంచెస్ లోపు నెక్ డీప్ తీసుకున్నప్పుడు మీరు మార్చాల్సింది ఏంటంటే, మనం 2.5 ఇంచులు విడ్త్ తీసుకుంటాం కదా నెక్, అది 3 ఇంచులకు పెంచుకోండి. చంక డౌన్ 6 ఇంచులు కాకుండా 6.5 పెంచుకోండి. ఇంకా మిగతాదంతా సేమ్ మన ప్రాసెస్సే ఫాలో అవ్వండి, ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది. లేదు హెవీ చెస్ట్ ఉంది అనుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు 1 ఇంచు పెంచుకోండి, అంతే తప్ప మిగతాది ఏది తేడా ఏమీ ఉండదండి. పెద్ద ఏజ్ వాళ్ళకైనా నార్మల్గా మన మెథడ్ అనేది సెట్ అయ్యిద్ది. 6 ఇంచుల కన్నా నెక్ డీప్ ఎక్కువ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్లో నార్మల్గా మనం ఎలా కట్ చేసుకుంటామో అన్ని బ్లౌజెస్ అలా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది నేను ఎప్పుడు నార్మల్ మన మెథడ్లోనే కట్ చేస్తాను, ఆంటీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట. ఇదిగోండి, ఫస్ట్ క్రాస్ తీసేసుకున్నాను. మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టేసి ఖర్చుతో సహా ఎంత ఉందో అంత తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను బ్యాక్ డాట్ కోసం. 95% ఎవరికైనా సెట్ అయ్యే మెథడ్ అండి ఇది. ఇదిగోండి, బ్యాక్ పార్ట్లో ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్, ఖర్చు మనం మెడపట్టి కుట్టుకోవాలి కాబట్టి 1/4 ఇంచ్ పైకి పెట్టుకోండి. అప్పుడు మనం కుట్టేటప్పటికి ఫస్ట్ పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి ఎగ్జాక్ట్ నెక్ డీప్ వచ్చింది. ఇప్పుడు నడుం పట్టి పొడవు కొలుచుకోండి. నడుం పట్టి పొడవు కొలుచుకోవడానికి చక్కగా బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోండి ఎక్స్ట్రా అనేది. ఇలా ఎంత ఉందో కొలుచుకొని నడుం పట్టి జాయింట్ కోసం మనం ఆల్రెడీ ఖర్చు కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీదకి పెట్టేసుకోండి. ఓకేనా? నేను షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాను. దానిలోనే ఈ కింద నడుము లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకొని పైన కూడా లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఈ చివర హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ చివర కూడా హైట్ మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకోండి. మీరు ఎలాంటి కొలతలు పెట్టినా ఇంకా ఈ బాక్స్లోనే వస్తాయండి. హెవీ ఇంకా ఏమి మీరు కొలతలు కలుపుకోవడం కానీ చెస్ట్ లూజ్ దగ్గర అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ పార్ట్లో మనం ఆల్రెడీ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం బ్యాక్ డాట్స్ కోసం. ఆ డాట్స్ కోసం తీసుకున్న 1 ఇంచ్ అనేది మనకి చెస్ట్ లూజ్కి సరిపోయిద్ది. ఓకేనా? ఇలా షోల్డర్ జాయింట్ కోసం స్టిచ్ వేసుకోవడానికి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది ఎంతైతే మీరు ఖర్చు 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారో అది లైన్ డ్రా చేసేసుకోండి. నెక్ డీప్ అనేది ఆంటీది నార్మల్గానే ఉందండి, 7.5 8 ఉంది. అందుకనే నేను 2.5 ఇంచులే తీసుకున్నాను. అలా కాకుండా మీకు 6 ఇంచెస్ అలా ఉంటే 3 తీసుకోండి. ఇంకా తక్కువ 5 4 ఉందనుకోండి, 5 ఉందనుకోండి 3.5 తీసుకోండి. 4 3నే ఉందనుకోండి 4 తీసుకోండి. అలా మీకు నెక్ డీప్ తగ్గే కొద్దీ నెక్ విడ్త్ పెంచుకోవాలి. మీరు చేయాల్సింది అదే, ఇంకా ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. నెక్ డీప్ తగ్గుతుంది అంటే నెక్ విడ్త్ 1/4 ఇంచు పెంచుకోండి. ఇలా చక్కగా రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి, షోల్డర్ దగ్గర మెడపట్టి జాయింట్ కోసం ఒక 1/4 ఇంచు ఖర్చు వదులుకున్నాను. ఖర్చుతో సహా హ్యాండ్ జాయింట్ వరకు కొలుచుకున్నాను. మొత్తం 6 ఇంచులు అయితే వచ్చింది నాకు షోల్డరు. చంక డౌను వీళ్ళకి నార్మల్ నెక్కే కాబట్టి 6 ఇంచులు పెట్టుకుంటున్నాను, సరిపోయిద్ది. మనకి నెక్ డీప్ మరీ తక్కువ కాదు కాబట్టి 7.5 వరకు ఉందనుకుంటా. ఇలా చంక రౌండ్ చక్కగా ఎల్ షేప్ స్కేల్తో చంక రౌండ్ చేసుకున్న తర్వాత కార్నర్లో ఇలా లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద నుంచి 1.5 ఇంచ్ పెట్టుకోండి. 1.5 ఇంచ్ పెట్టుకొని మీరు రౌండ్ తీసుకోగలిగితే తీసుకోండి, లేదంటే ఇలాంటి కర్వ్ స్కేల్ యూస్ చేసి తీసుకోండి. నేను ఇంతకుముందు ఛానల్ పెట్టకముందు నార్మల్గా తీసేసేదాన్ని, మీకు చూపించాలని ఈ కర్వ్ స్కేల్తో పెట్టడం చూపిస్తున్నాను. నాకు కూడా ఇంకా అదే అలవాటు అయిపోయిందనమాట. నార్మల్గా గీసేసుకోవచ్చండి, పెద్ద ఇదేం లేదు. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్, అక్క మాకు చంక పట్టేస్తుంది, మాకు చెయ్యి షార్ట్గా వస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. చంక పట్టేసినప్పుడు చెయ్యి షార్ట్ అయిద్దండి, ఎందుకంటే చంక దగ్గర ఆగిపోతుంది మీకు పట్టేసి. అదే చంక ఫ్రీగా ఉండి దిగితే ఆ చంకలో మనం వెళ్ళాల్సినంత హ్యాండ్ పొడవు కిందకి వెళ్ళిద్ది. మీకు చంకలో పట్టేయడం వల్ల కంపల్సరీ హ్యాండ్ కూడా ఆగిపోయిద్ది కాబట్టి చంక దగ్గర కంపల్సరీ చెయ్యి పొడవు కూడా తక్కువ వచ్చిద్ది. మీరు అక్కడ కుట్టోడ తీసారనుకోండి మళ్ళీ చెస్ట్ లూజ్ వచ్చిద్ది. అలాంటి ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇదిగోండి, మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చెస్ట్ లూజు కొలుచుకోండి. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 10.5 ఇంచులు అయితే వచ్చింది. 10.5 దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చంక లూజ్ కూడా మీరు కొలుచుకోండి. ఆ చంక లూజ్ ఎంత వచ్చిందో ఆ లూజు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేలా
అలా ఇంకా మ్యాచ్ అయింది అంటే మీకు చంక పట్టేయడం కానీ ఏమి జరగవు. మీకు చంక పట్టేస్తుంది అంటే కంపల్సరీ చెయ్యి పొడవుదనేది తగ్గిద్ది చంకలో ఆగిపోవడం వల్ల. ఓకేనా? ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చంక ఎప్పుడు పట్టేసిద్ది? మీకు చంకకి సరిపోను సైజు మీ చంక ఎంతైతే ఉందో బ్లౌజ్‌కి అది మీ చెస్ట్ లూజ్ దగ్గరికి మ్యాచ్ అవ్వలేదు. చెస్ట్ లూజ్ సరిపోయి చంక లూజ్ తక్కువ. అంటే మీరు చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా తీసుకోలేదని అర్థం. ఓకేనా? ఇదిగోండి నేను ఇక్కడ కొలిసి చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్‌లోంచి 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేసుకుంటే 95% ఎవరికైనా సరిపోయిద్దండి ఫ్రంట్ పార్ట్ పొడవు. లేదు కొత్తగా నేర్చుకుంటున్నాము, మాకు భయంగా ఉంది వచ్చిద్దా రాదా కరెక్ట్‌గా అని ఏదన్నా ఫీలింగ్ ఉన్న వాళ్ళైతే ఫ్రంట్ పార్ట్ పొడవనేది మీరు మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో నుంచి తీసుకోండి. ఓకేనా? ఇదిగోండి నేను చంక లూజ్ అనేది కొలిసి చూపిస్తున్నాను మీకు. కట్ చేసుకోకముందే కొలుచుకొని చూడండి మీరు. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను కట్ చేసేసుకున్నాను. మీకు చూపించాలని చూపిస్తున్నాను. నాకు 9 ఇంచులైతే వచ్చిందండి. చూడండి కరెక్ట్‌గా వచ్చింది. చెస్ట్ లూజ్ 10.5 ఇంచుల దగ్గరికి 9 ఇంచులైతే వచ్చింది. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా సరిపోయిద్ది. అలా వచ్చిందంటే ఇంక మీకు చంక పట్టేయడం గానీ, చంక లూజ్ రావడం కానీ అలా ఏమీ రాదు. చెస్ట్ లూజ్‌కి చంక లూజ్ మ్యాచ్ అయింది అంటే మీకు బ్లౌజ్ అక్కడ ఫిట్టింగ్ కరెక్ట్‌గా వచ్చిద్ది. 95% వచ్చింది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి స్కేల్ యూజ్ చేసి నార్మల్‌గా క్రాస్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి హ్యాండ్స్‌కి. ఇది బ్లౌజ్ పీసేనండి. అంత క్రాస్ ఏం లేదు. అందుకనే నేను క్రాస్ అనేది తీయలేదు. ఇప్పుడు ఇది పైపింగ్ బ్లౌజు, హెమ్మింగ్ బ్లౌజా దాన్ని బట్టి ఖర్చు వదులుకోండి. పైపింగ్ బ్లౌజ్ అయితే గనక పావించో, హాఫ్ ఇంచో మీరు పెట్టుకునే ఖర్చుని బట్టి, లేదు హెమ్మింగ్ అయితే 1 ఇంచా, 1.25 ఇంచా అనేది పెట్టేసుకొని మెజర్‌మెంట్ బ్లౌజు పొడవు ఇలా పెట్టేసుకోండి. ఇలా ఖర్చుతో సహా ముంచేయి లూజ్ ఎంతొచ్చింది, ఖర్చుతో సహా హ్యాండ్ జాయింట్ ఖర్చు పైకి పెట్టుకొని ఎక్కడ వరకు వచ్చింది అక్కడ ఒక మార్కింగు, ఇక్కడ కుట్టు వరకు అది ఎగ్జాక్ట్ మ్యాచింగు, అవతల నేను లైన్ చేసింది ఖర్చు. ఓకేనా? చాలా ఈజీ ప్రాసెస్. ఇదిగోండి పొడవు ఎంతొచ్చిందో ఆ చివరి లైన్ మీద కూడా ఆ పొడవు మార్కింగ్ చేసుకొని 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ కోసం తీసుకోండి. 3.5 ఇంచులు ఎవరికైనా సరిపోయిద్దండి. మరీ చిన్న బ్లౌజు లేదా హ్యాండ్ పొడవు షార్ట్‌గా ఉంది అనుకుంటే 3 ఇంచులు అలా తీసుకోవాలి. 3.5 ఇంచులు 90% సరిపోయిద్ది ఎవరికైనా. ఇదిగోండి ఇలా. ఈ క్రాస్‌గా పెట్టేసుకొని టేపు మనకి 9 ఇంచులు వచ్చింది కదా చంక రౌండ్ 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకుంటే 8 ఇంచులే వచ్చిద్దనమాట. ఇదిగోండి ఇలా మధ్యలో కరెక్ట్‌గా ఎంతైతే లూజ్ ఉందో 9 ఇంచులకి మధ్యలోకి 4.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా చక్కగా బాక్స్ లాగా డ్రా చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయండి. హ్యాండ్స్ పట్టేయడం అలా ఏమి ఉండదు. ఇదిగో కార్నర్‌లో ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి 2 ఇంచెస్‌కి అలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ చివర 1 ఇంచ్‌కి ఒక మార్కింగు, ఆ చివర మనం కుట్టు కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నది కాకుండా ఎగ్జాక్ట్ లూజ్ ఉంది కదా! అక్కడి నుంచి 1 ఇంచ్‌కి ఒక మార్కింగు పెట్టుకొని ఆ కార్నర్‌లో 2 ఇంచెస్‌కి పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి ఇలా మళ్ళీ స్కేల్ టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా కలిపేసుకోండి ఆ లూజ్ దగ్గరికి. అసలు ఒక్క ముడత రావడం కానీ, మీకు హ్యాండ్ పట్టేయడం కానీ, హ్యాండ్ లూజ్ రావడం కానీ జరగదు. ఇదిగోండి అక్కడ కలిసింది కదా మనకి అక్కడ ఆ లైన్ మీద అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్ మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ క్రాస్ కోసం అనమాట. ఆ చివర 1 ఇంచ్ కోసం 1 ఇంచ్ యువతలకి పెట్టుకున్నాం కదా మార్కింగ్ చంక లూజ్ దగ్గర నుంచి అక్కడికి కలిపేసుకోండి. 1 ఇంచ్ యువతలకే కలుపుకోండి. అప్పుడు మీకు చంకలో ప్లస్ గుర్తొచ్చిద్ది. లేదు మీరు చివరి దాకా కలుపుకున్నారనుకోండి, ఒక చెయ్యి పైకి, ఒక చెయ్యి కిందకి అలా వచ్చిద్ది. మనకి సైడ్ జాయింట్ పడే 1 ఇంచ్ దగ్గరికి మనకి క్రాస్ అనేది కలిసిపోవాలనమాట. ఓకేనా? షోల్డర్ దగ్గర కూడా అంతే 1 ఇంచ్ దగ్గరికి క్రాస్ అనేది కలిసిపోవాలి. చివరి వరకు తీసుకోకూడదు క్రాస్ ఎప్పుడు. ఓకేనా? ఇంకా డీటెయిల్‌గా కావాలంటే మన ఛానల్‌లో వీడియో ఉంది. ఓన్లీ హ్యాండ్ కటింగ్ వరకు అదొకసారి చూడండి. ఇంకా మీకు ఈజీగా అర్థమైద్ది. ఇప్పుడు ఓపెన్స్ మన వైపున ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్‌లో పెట్టేసుకొని 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. క్రాస్ అనేది కూడా కరెక్ట్‌గా వేసుకోండి మీరు. క్రాస్ వేసామంటే వేసామన్నట్టు కాదు. ఫుల్ క్రాస్ వేసుకోండి. ఇలా చక్కగా బ్యాక్ పార్ట్‌లో నుంచి 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ అలాగే మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రంట్ పార్ట్‌లో చంక క్రాస్ అనేది కంపల్సరీ 1/2 ఇంచ్ తీసుకోవాలండి. ఇలా తీసుకోలేదు అంటే మీకు షేప్ సరిగా రాదు. అలాగే మీకు చంకలో ముడతలొచ్చేస్తాయి. ముడతలంటే మామూలుగా కూడా కాదు. అస్సలు ఇంకా బ్లౌజ్ సెట్ అవ్వదు. 10% కూడా సెట్ అవ్వదు. కంపల్సరీ క్రాస్ తీసుకోవాల్సిందే.
నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌లో తీసేది క్రాసే, మీకు చూడగానే గుర్తుండాలి అని. కంపల్సరీ హాఫ్ ఇంచ్ క్రాస్ అయితే తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు 6 ఇంచులు ఎవరికైనా సరిపోయిద్ది. మరీ హైట్ ఉన్నారు లేదా ఓవర్ డీప్ తొడిగే వాళ్ళైతే గనక ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి. కొంచెం బొద్దుగా ఉన్నారు, కొంచెం హైట్‌గా ఉన్నారనుకుంటే 6.5, 7 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇంకా 7 కన్నా ఇంకా డీప్ తొడిగే వాళ్ళు ఉంటే తప్పనిచ్చి 99% ఎవ్వరు 7 కన్నా ఎక్కువ తొడగరండి. 7 ఇంచెస్ సరిపోయిద్ది. 95% 6 ఇంచెసే సరిపోయిద్ది. ఎవరన్నా కావాలనుకుంటే ఎక్స్‌ట్రా పెట్టుకోవడమే. ఓకేనా? ఇదిగోండి ఉక్సులు పట్టీ వైపు ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు మనకి షేప్ బెల్ట్ జాయింట్ ఉందో అక్కడికొక మార్కింగు, దాని నుంచి 1 ఇంచ్ కిందకి తీసుకోండి. 1 ఇంచ్ ఎందుకు అంటే మనం ఒక డాట్ వేసుకోవాలి, షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవాలి. ఓకేనా? అదిగోండి కార్నర్‌లో ఇలా కర్వ్ తీసేసుకోండి. అది ఎక్కడ వరకు? ఆ చివరి నుంచి 2½ ఇంచెస్ వరకు. ఏ సైజ్ వాళ్ళకైనా 2½ ఇంచెస్ దగ్గర నుంచే మెయిన్ డాట్ స్టార్ట్ అయిద్ది. ఓకేనా? ఈ చివర హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది కంపల్సరీ నేను క్రాస్ తీసుకుంటాను. మీరు మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో తీసుకొని లేకపోయినా లేదా మీ మెథడ్‌లో మీరు తీసుకోకపోయినా ఒక్కసారి సైడ్ జాయింట్ వైపు హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ క్రాస్ తీసుకోండి. నేనైతే 1 ఇంచ్ తీసుకుంటాను. తీసుకోవడం వల్ల మీకు షేప్ అనేది ఇలా కొంచెం పైకి లెగిసినట్టు ఉండి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిద్ది బ్లౌజు. ఇలా కిందకి జారిపోయినట్టు షేప్ ఉండదనమాట. చక్కగా వచ్చిద్ది ఫ్రంట్ పార్ట్. ఆ సైడ్ జాయింట్ వైపు మనం తీసుకునే ఆ హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ క్రాస్ అనేది మన బ్లౌజు ఫిట్టింగే మార్చేసిద్దనైతే చెప్పొచ్చు. ఎవ్వరికైనా సరే. ఏజ్ తక్కువ ఇవన్నీ చూడొద్దు. ఫిట్టింగ్ నీట్‌గా ఉంటది. కంపల్సరీ తీసుకోండి. ఇంకా ఇంతేనండి, కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది నేను ఏ బ్లౌజ్‌కి కట్ చేసేటప్పుడు ఏం మార్కింగ్ చేసుకోను నేను. కుట్టేటప్పుడే చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఏ సైజు వాళ్ళకైనా సెట్ అయ్యేటట్టయితే నేను కుట్టుకుంటాను. ఆ వీడియో మన ఛానల్‌లో ఉంది. ఎవరికైనా లేదక్కా మాకు ఈ వీడియోలోనే చూపించండి అంటారా? ప్రతి బ్లౌజ్ కటింగ్ వీడియోలో చూపించాలంటే టైం పట్టిద్దండి. హడావుడిగా చూపిస్తే మీకు అర్థం కాదనైతే చూపించట్లేదు అంతే నేను. అది ఒకటి, నేను మార్కింగ్ చేసుకునే అలవాటు కూడా లేదు నాకు. నార్మల్‌గా కుట్టేసుకుంటాను. ఈజీగా ఉంటది. పర్ఫెక్ట్‌గా వస్తాయి షేప్స్ అనేవి కూడా. ఓకేనా? అలా కావాలంటే చెప్పండి. అలా కూడా చూపిస్తాను ప్రతి వీడియోలో. ఇదిగోండి షేప్ బెల్టు కాజా పట్టీ వైపు ఎంతైతే ఉందో లూజు ఖర్చుతో సహా పెట్టేసుకున్నాను. షేప్ బెల్ట్ లూజు అలాగే హైట్ ఇలా కొలుచుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపు. అలాగే ఉక్స్ పట్టీ వైపు అయితే మనకి షేప్ బెల్ట్ కనపడిద్దనమాట. ఇలా ఉక్స్ పట్టీ వైపు ఏదైనా సరే మీరు మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే పైన జాయింట్ వేసుకోవాలి, కింద జాయింట్ వేసుకోవాలి. ఓకేనా? హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఉన్న పొడవు కన్నా 2 వైపులా. ఓకేనా? మనకి 2 వైపులా కర్వ్ అనేది వచ్చిద్ది. ఎందుకంటే మనం సైడ్ జాయింట్ వైపు కూడా కర్వ్ లాగా క్రాస్ తీసుకుంటాం కదా! ఇలా అయితే వచ్చిద్ది. ఈ చివర సైడ్ జాయింట్ వైపు ఇలా టక్ పెట్టేసుకోండి. మీకు గుర్తుంటది కుట్టేటప్పుడు. ఇది సైడ్ జాయింట్ వైపుది అని. ఎలా ఉందండి ఈ బ్లౌజ్ కటింగ్, మీకు అర్థమైందా లేదా? మీ మెథడ్ అనేది ఒక్కసారి పక్కకు పెట్టి ఒక్క బ్లౌజ్ ఇలా కట్ చేసి మన మెథడ్‌లోనే స్టిచ్ చేయండి. కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ విత్ ఫినిషింగ్‌తో నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ మీకు ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేసుకుంటారు. పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకుంటారు. ఓకేనా? స్టిచ్చింగ్ వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి వెళ్లి చూడండి మన ఛానల్‌లో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.